డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం బోడసకుర్రు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రి వారి ద్వారా ఉచిత ఐ క్యాంపు శిబిరాన్ని గ్రామ సర్పంచ్ రొక్కాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉచిత ఐ క్యాంపు ద్వారా గ్రామంలో ప్రజలకు కంటి పరీక్షలు, మందులు ఉచితంగా పంపిణీ చేశారు. జీఎస్టీ తగ్గింపుపై పేద ప్రజల్లో ఆనందం నెలకొందన్నారు. ఈ సందర్భంగా మోదీ నిర్మలా సీతారామన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు యాళ్ల దొరబాబు, ఉప సర్పంచ్ అడప వెంకటేశ్వరరావు, బీజేపీ జిల్లా ఉప అధ్యక్షుడు అడప శ్రీను తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కంటికి సంబంధించి మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించబడుతున్నది. ఈ వైద్య శిబిరం నందు కూడా కంటికి సంబంధించిన శుక్లం ఆపరేషన్లు, షుగర్ సంబంధించి నరం టెస్టులు, కంటికి నలుగుడికి సంబంధించిన కార్నియా స్పెషలిస్ట్ సంబంధించిన అన్ని కూడా కంటి పరీక్షలన్నీ కూడా నిర్వహించడం జరుగుతున్నది. ఇప్పటికీ ఒక 20-30 మంది దాకా శుక్లం ఆపరేషన్లకి అందరికీ కూడా సెలెక్ట్ అయ్యారు. వీళ్ళందరికీ కూడా ఉచితంగా ఆపరేషన్ జరిపించి వారికి మందులు ప్లస్ గాగుల్స్ అన్నీ ఇచ్చి మళ్ళీ ఇక్కడ బస్సులో ఇక్కడ దింపడం జరుగుతుంది. అందరూ ఈ సద్వినియోగం బాగా. అందరికీ నమస్కారం. మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం బోడస్కూర్ గ్రామం. ఈరోజు మా గ్రామ పంచాయతీ వద్ద మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు మా గ్రామంలో చేయడం జరుగుతుంది. ఈరోజు మా గ్రామ పంచాయతీ వద్ద ఉచిత కంటి ఆసుపత్రి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. పేదవాళ్ళందరికీ ఉపయోగపడేలాగా జీఎస్టీలు తగ్గించడం మా అందరికీ ఎంతో సంతోషకరంగా ఉంది. అందుకు నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. 2 రోజుల క్రితం మేము స్త్రీలకు ఉపయోగపడేలాగా ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వ నాయకులందరూ కలిసి అందరం కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. కూటమి ప్రభుత్వం అంతా కూడా ప్రజలందరికీ మేలు చేసేలా మంచి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలందరికీ ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకుని ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నారు. కూటమి నాయకులందరికీ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొని అందరూ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.